హలో అండి. బయట వర్షం వస్తుంది. మంచిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది. ఏం తినాలా హెల్తీగా అది కూడా అని ఆలోచిస్తుంటే తోటకూర ఉంది. ఇప్పుడే తెంపుకొచ్చాను. సో తోటకూర లివర్ ఫ్రై చేసుకుంటే ఎట్లా ఉంటుంది అని అనిపించింది అన్నట్టు. అది హెల్తీకి హెల్తీ అండ్ స్నాక్ కూడా మనకి వేడివేడిగా తిన్న ఫీలింగ్ వస్తుంది కదా వర్షంలో. సో అందుకని చెప్పేసి ఇవాళ తోటకూర లివర్ ఫ్రై చేస్తున్నాను. రెండు మరి చేసుకున్నాను. ఏంటి తోటకూర లివర్ ఫ్రై అనగానే అబ్బా ఏంటి నాన్ వెజ్జా ఏంటి అనుకుంటున్నారా? కానే కాదు, అచ్చంగా వెజిటేరియన్ తోటకూర లివర్ ఫ్రై. రెండు చేసుకుందాం, మీకే తెలుస్తూ ఉంటే చేస్తూ ఉంటే. అండ్ చాలా ఈజీ కూడా ఇది తింటున్నప్పుడు ఇంట్లో వాళ్ళైతే పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు వెజిటేరియన్ ఆకుకూరతో చేసిన వెజిటేరియన్ లివర్ ఫ్రై అని మాత్రం అనుకోరు, నాన్ వెజ్దే అనుకుంటారు. అంత బాగుంటుంది. రెండు మరి చేసుకుందాం. ఇది ఆల్రెడీ ఈ తోటకూర మాత్రం నేను కడిగి పెట్టుకున్నాను. నేను ఇంత తోటకూరకి ఒక 2 కప్స్ శనగపప్పు ముందే నానేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వాటర్ పెట్టేసేసి వాటర్ బాయిల్ అయ్యేప్పుడు ఈ తోటకూర అండ్ ఈ పచ్చిమిర్చి ఉంది కదా, ఇవి కూడా మా ఇంట్లో వచ్చాయి. సో అవి కూడా కొన్ని పట్టుకొచ్చాను. ఈ పచ్చిమిర్చి రెండు కూడా కొంచెం ఒక 3-4 మినిట్స్ బ్లాంచింగ్ చేద్దాము వాటర్లో, వేడి నీళ్ళలో. సో అప్పుడు ఏమవుతుందంటే ఆకుకూరలో కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు. మనం ఏదైనా వండుకున్నా కానీ చేంజ్ అవ్వదు. సో తోటకూర అందున తోటకూర ఏంటంటే వాసన రాకుండా కొంచెం పచ్చి వాసన ఏమన్నా ఉంటే పోవడానికి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. 3-4 మినిట్స్ తర్వాత ఇది తీసి మనం జాలీలో వేసుకుందాము తోటకూర అంతా. తర్వాత దాన్ని మిక్సీ వేసుకుందాము. చూసారుగా ఇది పేస్ట్ ఇంత 2 కప్స్ అంత పేస్ట్ వచ్చింది. మనం శనగపప్పు కూడా 2 కప్స్ నానేసి పెట్టుకున్నాం కదా ముందే. ఆ శనగపప్పు కూడా మిక్సీ వేసి పెట్టుకుందాము. ఇది నేను ఇక్కడ తోటకూర అండ్ శనగపప్పు మిక్సీ వేసి పెట్టాను. వీటిలోకి అయితే నేను టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు, 1 స్పూను గార్లిక్ జింజర్ పేస్ట్, ఒక చిన్న స్పూను ఆమ్చూర్ పొడి అండ్ జీరా పొడి, కొంచెం అంత 1/2 స్పూన్ గరం మసాలా వేసాను. గరం మసాలా ఎక్కువ తీసుకోలేదు, ఆమ్చూర్ పొడి మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే పుల్ల పుల్లగా బాగుంటుంది మనకి టేస్ట్. ఈ మిక్సీ వేసుకున్న తోటకూర, శనగపప్పు, ఉప్పు, కారము, గార్లిక్ జింజర్ పేస్ట్, ఆమ్చూరు, జీరా పొడి అండ్ గరం మసాలా అన్నీ వేసి కలుపుకున్నాము మంచిగా అన్నీ కలిసేట్టుగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి మొత్తం ప్లేట్కి మొత్తం రాసేసి లోపల దాంట్లోకి ఈ పేస్ట్ ఉంది కదా తోటకూర శనగపప్పు పేస్ట్ అదంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేద్దాము. దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి, పెద్ద గిన్నె, దాంట్లో వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టి చిన్నది, ఇడ్లీ ఎలా స్టీమ్ పడతామో అట్లా ఈ ప్లేట్ కూడా అందులో పెట్టేసి మూత పెట్టి స్టీమ్ చేద్దాం ఒక 8-10 మినిట్స్. మనం కావాలనుకుంటే ఇడ్లీ ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంటుందని ఒకటి పెద్ద ప్లేట్లో వేసాను. మీకు ఎట్లా వీలవుతే అట్లా వేసుకోండి. నేను ఇక్కడ కింద గిన్నెలో వాటర్ తక్కువ వేసాను కదా ముందు, నాకు డౌట్ వస్తూనే ఉంది. ఆ వాటర్ అంతా అయిపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే గిన్నె కాలిన వాసన వస్తుంది. అందుకని మళ్ళీ వాటర్ వేస్తున్నాను. మీరు ముందే కొంచెం ఎక్కువ వేసి పెట్టుకోండి. ఒక 8-10 మినిట్స్ తర్వాత స్టీమ్ అయిన తర్వాత చూస్తే టూత్పిక్తో కానీ లేకపోతే ఫోర్క్తో కానీ మనం తోటకూర దాంట్లో కుచ్చి చూస్తే అది అంటుకోదు మనకి, స్పూన్కి కానీ లేకపోతే టూత్పిక్కి. అప్పుడు అది ఆల్రెడీ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అట్లాగే ఉంచేద్దాము దాన్ని. ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్ని బయటికి తీసి చూస్తే చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు మనం డైమండ్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని, వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు, నువ్వులు వేసి తాలింపు వేసుకుందాము. ఈ తాలింపులో ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి ఒకసారి వేయించుదాము. ఇట్లా ఒక 5 మినిట్స్ సాటే చేసుకున్నాం అనుకోండి, అంతే అయిపోతుంది స్నాక్ తోటకూర లివర్ ఫ్రై. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది అండ్ హెల్తీ వైజ్గా అయితే చాలా మంచిది. అండ్ స్టీమ్ మీద మనం ఆయిల్ కూడా ఎక్కువ లేదు కాబట్టి, స్టీమ్ కుక్డ్ కాబట్టి చాలా మంచిది హెల్త్ కూడా. పిల్లలకి స్పెషల్గా ఊరికే ఆకుకూరలు తినని పిల్లలకైతే ఇది చాలా మంచిది. సో స్పెషల్గా లేడీస్కైనా ఎవరికైనా ఐరన్ ఉంటుంది కదా తోటకూరలో, ఇట్లా తిన్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకొని చాలా మంచిది హెల్త్కి.
మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎట్లా ఉందో కూడా నాకు చెప్పండి తిన్న తర్వాత. పిల్లలకైతే ఆకుకూర తిన్నామా అన్న ఫీలింగ్ కూడా రాదు, హ్యాపీగా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తోటకూర తెచ్చుకొని ఈ రెసిపీని ఫాలో అయిపోయి చేసుకొని తినండి.